ఆదోనిలో కొత్త రాజగోపురాలు, అద్భుత శిల్పకళతో అలరిస్తున్న నూతన రాజగోపురాలు ఆదోని ఆధ్యాత్మిక వైభవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆదోని శ్రీ అనంత మంగళాంజనేయ స్వామి ఆలయంలో సంప్రోక్షణ మహాకుంభాభిషేక మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నూతన తూర్పు, దక్షిణ సింహద్వార రాజగోపురాలను నిర్మించారు. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య పాదాల విగ్రహంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ నాగదేవత విగ్రహాల ప్రతిష్టాపనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలతో మహాకుంభాభిషేకం, సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ పవిత్ర మహోత్సవాలకు నాయి బ్రాహ్మణులతో పాటు ఆదోని ప్రజలందర్నీ ఆలయ నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించారు. అలాగే మహోత్సవం రోజున సెలూన్ షాప్స్ ను బంద్ చేసి కార్యక్రమాలకు హాజరై సహకరించాలని నాయి బ్రాహ్మణులకు పిలుపునిచ్చారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. జై శ్రీరామ్. భక్త మహాశైలకు, ఆదోని పట్టణ ప్రజలకు, రాజకీయ నాయకులకు, దేశభక్తులకు, గ్రామ పెద్దలకు, నగర పాలకులకు, ఎమ్మెల్యే వారికి, చైర్మన్ వారికి, ప్రతి ఆఫీసర్ వారికి నమస్కరిస్తూ, మా మంగళకులాదాయచారం సంఘులు బంధువులందరికీ, ఆత్మీయులందరికీ, యువకులకు, విద్యార్థులకు, కళాకారులకు అందరికీ నమస్కరిస్తూ, రేపు జరిగిపోయే 28/8/26 ఉదయం నుండి శ్రీ అనంతమంగళ ఆంజనేయ స్వామి దేవాలయం నందు స్వామివారి విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమంలో, అలాగే దేవాలయ తూర్పు, దక్షిణ గోపుర కలశ ప్రతిష్ట, అలాగే మనం ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి పురాతన దేవాలయం కుంభాభిషేకము, అలాగే ఈ యొక్క దేవాలయం ముందు సంతాన సుబ్రహ్మణ్యం స్వామి, అలాగే నాగశక్తి మానసాదేవి, ఆంజనేయ స్వామి వారి పాదాలు, అలాగే ముందుగా లోపలికి పోయేదానికి ముందుగా సిద్ధిబుద్ధి గల విఘ్నేశ్వరుని ప్రతిష్ట కూడా కార్యక్రమాలు జరిగిపోతున్నవి. దేవాలయంలో కూడా సుదర్శన హోమము, మన్యుషుక్త యోగము, చండీ యోగము, రుద్ర యోగము, ఇవన్నీ కూడా హోమాలు జరుగుతున్నాయి. అలాగే జమ్మి చెట్టు పక్కన నాగదేవత ప్రతిష్ట కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈ మీడియా తరపున మేము తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఆదోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం అనంతమైన దేవాలయము ఈరోజు తూర్పు, దక్షిణ భాగంలో ఈ యొక్క మా గౌరవ అధ్యక్షులు, సెక్రటరీ, మా సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, మా నెంబరు, జాయింట్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఈ సమక్షంలో మా మునప్ప గౌరవ సలహాదారులు మునప్ప వారి అందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతున్నారు. కాబట్టి అందరూ కూడా సహకరించాలి, ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేము అందరికీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఆయన పెద్ద ఆంజనేయ స్వామి మా కృప, ఆంజనేయ స్వామి కృప వల్ల ఈరోజు ప్రజలు అంత పని చేసి ఈరోజు ఈ గోపురాల ప్రతిష్ట వల్ల ఈరోజు ఆదోని నాయి బ్రాహ్మణ సేవ సంఘం తరఫున అలాగే ఉత్తీరణ డైరెక్టర్ అయినా, అలాగే ప్రెసిడెంట్ హౌడీరణ, అలాగే మా సెక్రటరీ ఉద్యమం ఈరణ, అలాగే మా సలహాదారులు మురికేరి మునిస్వామి, అలాగే మా జాయింట్ సెక్రటరీ కుమార్ గౌడ్, అలాగే కమిటీ సభ్యులు గణేష్ ఈరోజు ఎక్కడ చరిత్ర లేని గుడి డెవలప్మెంట్ అయింది. రేపు 30వ తేదీ కుంభాభిషేకం జరుగుతుంది. అందరూ దయచేసి ఆదోని సంఘులు, ఆదోని నాయి బ్రాహ్మణ సేవ సంఘం తరఫున అందరూ దేవుని సేవ చేసుకొని, దేవుని మొక్కి ప్రసాదం 12 గంటలకి ఇంటికి పోతుంది. అందరూ దయచేసి ఆదోని సేవా సంఘం తరఫున ప్రతి ఒక్కరూ ఇంటిని వాకింగ్ చేసుకొని అని విని ఎక్కని చరిత్రలో ఈరోజు మాకు మంచి అవకాశం ఆంజనేయ స్వామి చూడడం వల్ల ఎక్కడికి ఏ రోగము ఆపి ఏం లేకుండా ఆయుష్ అందరూ కాపాడుతాడు ఆంజనేయ స్వామి. ఎక్కడైనా ఈరోజు 1000-2000 చూడొచ్చు. ఆదివారం చాలామంది అనుకుంటున్నారు, ఆదివారం మోపాలు పెట్టారు, ఆదివారం ఆయనకి వచ్చింది టైం
ఆ టైం వల్ల ఆదివారం ఆయన ఎప్పుడు ముడుచుకుంటే అప్పుడే జరుగుతుంది. ఎవరు ఏం చెప్తే ఏది ఆగదు, ఏం చేయదు. అందరూ దయచేసి మా నాయకులు అందరూ రావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పేరు ఎస్ఎం నాగరాజ్, వైస్ ప్రెసిడెంట్, నాయ బ్రాహ్మణ సేవ సంఘం వైస్ ప్రెసిడెంట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాట్లాడు.